మీనరాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో మంచి పురోభివృద్ధి కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఆనందాన్ని ఇస్తుంటాయి. ప్రేమ జీవనంలో వివిధ రూపాల్లో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. శక్తివంతంగా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. మీరు చేసేటటువంటి ఆలోచనలు, నిర్ణయాలు మీకు చక్కగా ప్రయోజనాలు కలగచేస్తుంటాయి. గతంలో వివిధ కారణాల చేత మీ వలన జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు కూడా తిరిగి మీకు వస్తుంటాయి. అయితే ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అనారోగ్యం ఏమాత్రం కూడా మీకు భావన కలిగినట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అవసరాల కోసం కొన్ని ప్రయాణాలు చేస్తుంటారు. స్నేహితుల నుండి చక్కని సహకారాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారంలో క్రొత్తగా ఆలోచించి అందరికంటే భిన్నమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ లాభాలు పొందేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తుంటాయి. వివిధ రూపాల్లో ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను కలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకునేందుకు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వారంలో ఈ మీనరాశి వారు చక్కని శుభ ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహ స్వామివారిని పూజించటం, స్వామివారిని ఆరాధన చేయటం అనేది చాలా చాలా మంచిది. తులసీ దళములు సేకరించి ఈ లక్ష్మీ నృసింహస్వామి వారికి సమర్పణ చేయటం, వడపప్పు పానకమును నివేదన చేయటం అనేది చాలా చాలా మంచిది. లక్ష్మీ నృసింహస్వామి వారి కరావరంభ స్తోత్ర పారాయణం కూడా చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది.